ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను క్యారెట్ చుక్కకూర గ్రీన్ పీస్ వేసి ఒక కూర చూపిస్తున్నాను నా స్టైల్లో. దీనికి కావాల్సినవి క్యారెట్ మిషన్లో వేసాను నేను ఇది. తర్వాత కొంచెం చుక్కకూర, కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర పొడి, కారపొడి, సాల్ట్, కొంచెం అల్లం, కొంచెం గ్రీన్ పీస్. ఇప్పుడు కొంచెం నూనె పెట్టుకుని స్టవ్ మీద నేను క్యారెట్ తినాలి, ఆకుకూరలు తినాలి అంటే ఇంకా ఇలాగే చేసుకోవాలి. అది వేసాక అల్లం వేయాలి, పచ్చిమిర్చి, కారం అని వేయకూడదు. కొంచెం దీనికి సరిపోయే సాల్ట్ వేసాను, ఎక్కువ ఇలా వేసి సిమ్లో పెట్టి పెట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఇది ఏమైందో. సరే, మధ్యలో నేను చివరిలో బఠానీలు కూడా వేసాను. మళ్ళీ ఒక్కదానికోసం ఏంటి వీడియో అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు చేశాక ఇందులో ఈ ఆకుకూర వేసేయాలి. ఆకుకూర వేసి చుక్కకూర, మీరు కావాలంటే పాలకూర ఏదైనా వేసుకోవచ్చు. నేను చుక్కకూర వేస్తున్నాను. కొంచెం అంటే క్యారెట్ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర, కారం పొడి వేస్తాను. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇలా చేశాక కూర అంతే. ఆకుకూర ఇట్టి మగ్గిపోతుంది కదా, అయిపోయింది కూర. అంతే, కూర రెడీ. స్టవ్ ఆపేసాను. ఇదే కూర.